గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రియాంక రవి. మా హస్బెండ్ ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు. నేను బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, వీళ్ళిద్దరికి ఇప్పుడే లేచారనమాట. ఈ గుండ్లు వీళ్ళిద్దరికి ఫ్రెషప్ చేయించి ఉప్మా చేశాను అనమాట. బ్రేక్ఫాస్ట్లోకి తినేసాను నేను. ఉప్మాలో కూడా వేస్తా పచ్చడి. ఆమెకి మ్యాంగో పికిల్ అంటే ఇష్టం అనమాట. ఆ పికిల్ కోసం అన్నం తింటా ఉంటుంది. సో ఇప్పుడైతే గ్లోరియానాకి ఫ్రెషప్ చేయించి ఇంకా బెడ్షీట్లు అన్నీ అట్లనే మడకబెట్టాలి. మా ఊరికి కొంచెం సిక్ అవుతుండు, తలకి కొంచెం దెబ్బ తాకి ఫీవరిష్గా ఉంది వానికి. ఉప్మా చేశాను అనమాట, అందుకని కొంచెం ఉప్మా అయితే మంచిగా తింటాడని. ఇప్పుడు పిల్లలిద్దరికి బ్రష్ చేయించుకొని వచ్చి తినిపించి కుకింగ్ చేస్తా. కుకింగ్లోకి ఈరోజు గోరుచిక్కుడుకాయ వెరైటీగా ట్రై చేద్దాం అనుకుంటున్నా, ఎప్పటిలా కాకుండా. ఏం చేస్తానో చూద్దాం. సో రెడీ అవుదాం గ్లోరియానా. ఫస్ట్ అన్నం చేస్తా, లంచ్లోకి అన్నము, బ్రేక్ఫాస్ట్లోకి ఉప్మా. అన్నం తినమన్నప్పుడు తినదు, కానీ పచ్చడి కోసం అన్నం తింటా అంటే ఆమెకి మ్యాంగో పికిల్ అంటే చాలా ఇష్టం. అది ఎందుకు ఇష్టమైందంటే చెప్పరా, ఎందుకు ఇష్టం మ్యాంగో పికిల్? ఎందుకు ఇష్టం? నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు బాగా పికిల్ తిన్నా అనమాట. అప్పుడు ఎందుకో చాలా ఇవి వేరే ఏ స్పైసీ ఉన్న తినగానే మ్యాంగో పికిల్ ఎంత స్పైసీగా ఉన్నా మంచిగా రైస్ మొత్తం కంప్లీట్ చేస్తుంది. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అయితే చాలా పచ్చడి తిన్నాను అనమాట, ఇష్టంగా, నోటికి రుచి కారంగా ఉండాలని. అందుకని ఆమెకు కూడా అట్లనే అలవాటు అయింది కదా తల్లి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసిస్తాం. బాయ్ సే బాయ్. బాయ్ చెప్పమ్మా. బాయ్ ఫ్రెండ్స్. చెప్పాను కదా ఉప్మా పికిల్ పాపకి. బాబు కొంచెం ఫీవరిష్ ఉంది కాబట్టి నార్మల్గా కొంచెం తీసుకొచ్చిన తినిపిస్తాను నేనే. తినిపెట్టాలా మమ్మీ? తినిపించాలా? నువ్వు తింటావా? చూడు మమ్మీ తినిపిస్తుంది. ఇగో స్పైసీ లేదు చూడు, ఇగో చూడు, నువ్వు తిని, ఇగో స్పూన్తో తినిపిస్తుంది. ఇగో ఇగో బూచేస్తుంది మళ్ళా గును. మా పాప తినమంటే ఇవన్నీ చేస్తుంది. ఇక్కడేమో తినడంట కానీ 1 ప్లేట్లో వేయొద్దంట. ఓమైందమ్మా ఎందుకొద్దు అమ్మం? చాలా చాలా ఎందుకు? ఫీవర్ వచ్చిందా? ఎక్కడొచ్చింది? ఎక్కడొచ్చి ఫీవర్? ఫీవర్ సర్లే బచ్చుకో. మళ్ళీ ఫీవర్ వస్తే బచ్చుకో, ఇంజెక్షన్ తీసుకెళ్తాడు మరి పప్ప. బచ్చుకో, క్లోజ్ రైస్, స్లీప్, క్లోజ్ రైస్. ఓకే, నేను ఇది కాదు ఇప్పుడు తినొచ్చు కదా రా జల్దీ జల్దీ. ఎందుకు? ఎప్పుడు నేను తినిపిస్తా. ఫస్ట్ క్లాస్కి వెళ్తుంది, ఇంత పచ్చడి వేయించుకుని తింటాని. ఇప్పుడేమో ఇంత పచ్చడైనా తింటుంది, కర్రీలో కొంచెం కారం ఉన్నా ఏడుస్తుంది. ఏంటో ఏమే. రోజు రైస్ పిల్లలకి ఇప్పుడే తినిపించేసాను. లంచ్లోకి గోరుచిక్కుడుకాయ కర్రీ చేయడానికి కట్ చేసి పెట్టుకున్నా, స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట. అది కూడా వేసుకోవాలి. నేను ఎప్పుడు దీన్ని కుక్కర్లోనే వేస్తాను అన్నమాట, తొందరగా అయితే మంచిగా ఉడుకుతుంది. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఆనియన్స్ ఫ్రై అయ్యాయి, దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది, వేసేస్తున్నాను. దీంట్లో నేను కడిగి పెట్టుకున్నాను అనమాట, కట్ చేసి కడిగి పెట్టుకున్నాను. సో ఇవి యాడ్ చేస్తున్నా. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 2 minutes నార్మల్గా కుక్ చేసుకొని టమాటోస్ వేసుకొని మూత పెట్టేయడమే, తొందరగా అయిపోతుంది, ఈజీగా ఉంటుంది. ఒక 2 minutes మూత పెట్టి కుక్ చేసుకోవాలి. చూడండి కొంచెం కుక్ అయినా. ఇప్పుడు దీంట్లో మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. టమాటోస్ ఇప్పుడే కారం, ఉప్పు అన్నీ వేసేసుకోవాలన్నమాట.
కారం, ఇందాక ఉప్పు వేసాను కాబట్టి జస్ట్ కొంచెం వేస్తున్నా, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ వేసుకొని మంచిగా కలిపి, వాటర్ టైప్లో తినేవాళ్ళు కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు, నాకు వాటర్ టైప్లో నచ్చదు కాబట్టి. సో ఇలానే కుక్కర్ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ పెట్టేసుకుంటే కర్రీ అయిపోతుంది అనమాట. తొందరగా అయిపోతుంది. మనం ఆ చిక్కుడుకాయ కట్ చేసుకోవడమే లేట్, కానీ మిగతా అంతా తొందరగా అయిపోతుంది కర్రీ. కుక్కర్కి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టకుండా స్టవ్ చిన్న పెట్టేసుకుంటే అయిపోతుంది. రైస్ కడిగి పెట్టాను, కర్రీ అయినాక చేద్దామని. కర్రీ అవుతుంది, ప్లేట్స్ కూడా అన్నీ వాష్ చేసి క్లీన్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం పని ఉంది. మ్యాట్స్ ఇంకా బ్యాగ్లు ఉతుకుదాం అనుకుంటున్నా, పాప స్కూల్ బ్యాగ్స్ కానీ నేను రెగ్యులర్గా వాడే బ్యాగ్స్, పాప లంచ్ బాక్స్, పాప బయటకు వెళ్ళే బ్యాగ్, నేను బయటకు వెళ్ళి వెళ్ళే బ్యాగు, పాప స్కూల్ బ్యాగ్, ఈ 3 అయితే ఇప్పుడు నానబెట్టేస్తాయి. 4 నానబెట్టి ఈవినింగ్ అలా వాష్ చేస్తాను అనమాట, సర్ఫ్లో నానబెడతాను. దీంట్లో బ్యాగ్స్, దీంట్లో మ్యాట్లు నానబెట్టాను, ఉతికేసేయాలన్నమాట ఈరోజు. కర్రీ అయిపోయింది చూడండి, మంచి స్మెల్ వస్తుంది, మాడింది తొందరగా మూత తీయనందుకు. సో ఇట్లా చేసి పిల్లలకు రసం చేసి పెడతాను అనమాట. అయిపోయింది కర్రీ. కొత్తిమీర పుదీనా కొత్తిమీర వేసుకోవచ్చు, కానీ అక్కడ కొత్తిమీర లేదు. ఇక్కడైతే రైస్ పెట్టాను. ఇక కానీ బనానా తింటావా? బాగుంది, తింటావా? ఆమం తింటావా? ఆమం వద్దు. మ్యాంగో తింటావా? ఐస్ క్రీమ్ తింటావా? ఆమం తింటావా? వద్దు. పాపకి ఈరోజు డ్యాన్స్ స్కూల్లో ఒక సాంగ్ కంప్లీట్ అయిందనమాట. సో దానికి ఫోటో షూట్ చేస్తారనమాట, ఆ సాంగ్ వీడియో తీసుకుంటారు. ఇది మా పాప చిన్నప్పటి ఎందుకు రానవుతున్నాం, ఇది పాప చిన్నప్పటి 21st డే డ్రెస్ ఎలా ఉంది చూడండి, క్యూట్ ఉంది కదా. ఇవేమో ఇది నా చిన్నప్పటిది, వేసుకోమంటే వేసుకుంటలేదు, షర్ట్ నా స్కూల్ ఏజ్లో ఉన్నప్పటిది, జీన్స్ పైది. అవి పాపకి ప్రజెంట్ ఫ్రాక్స్ అన్నీ నీళ్ళెంత వరకే కావాలన్నమాట బుట్టబొమ్మ సాంగ్కి. సో అవి వెతుకుతుంటే ఈ చిన్న ఫ్రాక్స్ అసలు షార్ట్ లెంత్ లేవు. సో వేరే ఒక ఫ్రాక్ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాం. ఇవన్నీ ఒక్కొక్కటి ఎంత కాస్ట్ పెట్టి ఉన్నానో, ఎప్పుడు వేయట్లే అస్సలు. ఇంకా చూడండి, ఎవరు కూడా వేసుకోరు ఇంత హెవీగా. ఫంక్షన్లకు వేయడం, ఎప్పుడు ఒకసారి పక్కన పెట్టడం, అన్నీ 2000 డ్రెస్సులు. అది చూడండి, ఈ బ్యాగ్ ఫ్రాక్ల గురించి అనమాట, చిన్నప్పటి నుంచి దీంట్లో అన్నీ పెట్టాను. ఇలా ఉంటుంది. ఇప్పుడే రవి వచ్చాడు, లంచ్ చేసాము. తనకి ఆ చిక్కుడుకాయ కర్రీ నచ్చలేదంట, సో అందుకని ఏదైనా జ్యూస్ ఏమన్నాడు. మ్యాంగోస్ ఉన్నాయి, ఇప్పుడు మ్యాంగో జ్యూస్ చేసి ఇస్తున్నాను. తినలేదు తను చక్కగా. సో ఇప్పుడైతే మ్యాంగోస్ని కట్ చేసి జ్యూస్ చేస్తా, చూపిస్తాను మీకు. మ్యాంగోస్ని కట్ చేసి పెట్టుకున్నా, ఇప్పుడు దీంట్లో వేసుకొని మిక్స్ పెట్టుకుందాం. దీంట్లో ఒక 5-6 ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను. ఇంకా కొద్దిగా పాలు, కొంచెం మిల్క్ మేడ్, పట్టుకుందాం. ఎలా ఉందో చెప్పండి. స్మూత్గా వచ్చింది. ఐస్ క్యూబ్స్ వేసి కూడా మిక్స్ పట్టినందుకు
ఆయనకి వెళ్ళి తీసుకెళ్ళి ఇస్తున్నా. రగ్రాన్ వచ్చిండ్రా ఇచ్చిండు, మా వాడికి ఇచ్చిండు. బాగా మిల్క్ మేడ్ వేసిన, పాలు, ఐస్ క్యూబ్స్ వేసిన. బాగుంది కదా గునా? ఏది తెచ్చినా తీసుకొని తాగడమే. ఎట్లుంది ఏందని ఏం చెప్పడం లేదు. చెప్పమ్మా. అడగగానే మంచిగా చేపించిన, ప్రేమతోటి చేసిచ్చిన. బుడికి నా పిల్లలకి ఇవ్వకుండా నీకు తెచ్చిచ్చిన. డాడీ చెప్పు. డాడీ గున్న ఎట్లా చెప్పు. పాప బాగుందా చెప్పు. డాడీ బాగుంది. గున్నకు లేదు. ఓకే సరే ఇటు తిను గ్లోరేనా గుణ. బాగుందా? చిప్స్ అంటే కమ్మ ఇటు ఏం ముట్టుకోవద్దు. అది తింటున్నావు కదా, ముట్టుకోవద్దు. దాన్ని డిప్ తీసుకొని తిని మంచిగా ఉంటాయి.